आदमी सर చెప్పినా కదా సార్ అటు రన్ చేస్తాను చెప్తాను నిన్నటి దినము ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఓపెన్ స్కూల్ మన రాయదుర్గంలో 4 సెంటర్లు ఉన్నాయి. 2 సెంటర్లలో విద్యార్థులు లేరు. ఒక సెంటర్లో ఒక పిల్లోడు, ఇంకొక సెంటర్లో ఇంకొక అమ్మాయి, ఇద్దరు మాత్రమే. ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. మరి మామూలుగా క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనం పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసింటాము. రోజు అక్కడి నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకొని వెళ్ళాలి. 8:30కి క్వశ్చన్ పేపర్ పోలీస్ స్టేషన్లో డ్రా చేసుకుని సెంటర్కి వెళ్ళి 9:30కి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ఇవ్వడం జరుగుతుంది జనరల్గా. నిన్నటి రోజు మాత్రము క్వశ్చన్ పేపర్ ఓపెన్ పోస్ట్ ఆఫీస్లో తీసుకుని ఆ క్వశ్చన్ పేపర్ ఉన్నటువంటి ఆ కవర్ వచ్చేసి బండిలో పెట్టుకోవడం జరిగింది. ఆ చీఫ్ గారు ప్రతి సెంటర్కు ఒక చీఫ్, ఒక డిపార్ట్మెంట్ అని 2 బాధ్యులుగా ఉంటారు. ఆ చీఫ్ అక్కడ పెట్టుకున్నారు. సెంటర్కు బయలుదేరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ బండి లేదు. ఏమైందా అని ఆలోచిస్తున్నారు. మరి ఈలోపు ఎగ్జామ్ టైం అయిపోతుంది కదా. ఫస్ట్ ఎగ్జామ్ ఇన్ టైంలో సజావుగా జరగాలనే ఉద్దేశంతో వెంటనే ఫస్ట్ పై అధికారులకి ఇట్లా తెలియజేశారు విషయం, ఏమో క్వశ్చన్ పేపర్ కనపట్లేదని. తర్వాత వెంటనే పక్క సెంటర్లో క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయండి అన్నారు. ఒక్కరే ఉన్నారు కాబట్టి క్యాండిడేట్ పక్క సెంటర్ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుని వచ్చి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ విద్యార్థికి అయితే ఏ విధమైన నష్టం జరగకుండా ఇన్ టైంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బండిలు ఏమైంది అనే విషయం మీద ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆలోపు డిప్యూటీఓ గారు, డిఓ గారు కూడా మండలానికి విచ్చేసినారు దీనిపైన. వాళ్ళు కూడా వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఆ విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తర్వాత ఇంక ఎగ్జామ్ అయిన తర్వాత మొత్తం స్టాఫ్ అందరూ కలిసి క్వశ్చన్ పేపరు గురించి అంతా వెతకడం జరిగింది. తర్వాత మరి క్వశ్చన్ పేపర్ కూడా దొరికింది. ఏం జరిగింది అంటే అర్థమైందంటే, మనకు పోయేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఒకటే పేపరు కాబట్టి బండిలో లైట్గా ఉంటుంది కాబట్టి అది బండిలో పెట్టుకున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు అది ఎగిరిపోయింది. సో రోడ్లో పడిపోయింది. అది ఏమని కూడా ఎవరికి తెలియదు. ఎవరో రోడ్లో పోయే వాళ్ళు తీసుకున్నారు. ఆ హోటల్కి పోయారు. ఆ హోటల్లో అయినా తీసుకొని హోటల్లో పెట్టుకున్నాడు. ఊరికే పక్కన పెట్టేసినాడు, ఏదో కవర్ ఇది అనుకొని అంతే. తర్వాత మరి మధ్యాహ్నానికి అందరూ వెళ్ళి ఆ రోడ్డు పొడవున అంగళ్ళలోను హోటల్స్లోను అక్కడంతా కూడా ఏదైనా ఇక్కడ కవర్ పడిపోయింది అట్లా అంతా అడుక్కుంటూ వెళ్ళి మొత్తానికైతే దొరికింది. మరి ఆ ఇద్దరు కూడా ఈ నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి మరి డిఓ గారు నిన్న నైట్ ఇక్కడే ఉండి వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. మరి ఈశ్వరప్ప అని గుమ్మగట్ మండల్ నేత్రపల్లి హై స్కూల్ టీచర్ ఆయన చీఫ్గా ఉండింటారు. తర్వాత ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయనకు తోడుగా అదే స్కూల్లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా ఉడేగూడెం స్కూల్లో మంజునాథ్ అనే టీచర్ని ఇచ్చిన్నాం కాబట్టి ఆయన్ని కూడా వాళ్ళిద్దరూ బాధ్యులే దీనికి అని చెప్పి ఆయన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది.